जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। తెలుగువారి సంపద అన్న సంచికా కార్యక్రమంలో ఈ భాగంలో ప్రయోగాల దంటకవులు అత్యద్భుత శతావధానులు శ్రీ ఓలేటి వెంకటరామ శాస్త్రి గారు 1839 నుంచి 1939 వరకు జీవించారు. శ్రీ వేదుల రామకృష్ణ శాస్త్రి గారు 1889 1918 వరకు జీవించారు. వీరి అవధానాలను గురించి తెలుసుకునే ముందు అవధానం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఒక పద్యం మనవి చేసుకుందాం. అసమానం బగు పాండితీ గరిమ సద్యస్ఫూర్తి హాస్యోక్తి విన్యసనం వాచు కవిత్వ సంపద పురాణోక్తి ప్రబోధ క్రియల్లసనం అద్భుత ధారణా మహిమ సుధీరసికుల్మెత్సవధాన కార్యము సభారమ్యంబుగా చేయగన్. అవధానం ప్రారంభమైన రోజుల్లో జంటగా అవధానం చేయడం ఆనాటి సాహిత్య లోకంలో ఒక ఫ్యాషన్, ఒక ఆధునికత. అలా జంట కవులుగా చేసిన అవధానం చేసిన ప్రసిద్ధులు తిరుపతి వెంకట కవులు, కొప్పురపు సోదర కవులు, దేవులపల్లి సోదరులు, రాజశేఖర వెంకట శేషకవులు, శ్రీ వెంకట రామకృష్ణ కవులు, పింగళి కాటూరి కవులు. ఈ శ్రీ వెంకట రామకృష్ణ కవుల ప్రత్యేకత ఏమిటి అంటే, తెలుగులో అవధాన ప్రక్రియ ఆదరణ పొందటానికి, విస్తరణ కావటానికి ఓలేటి వెంకటరామ శాస్త్రి గారు, శ్రీ వేదుల రామకృష్ణ శాస్త్రి గారులు చేసిన కృషి ఎంతో ఉంది. అందులో నూతన ఒరవడిని తీసుకొని రావడానికి వీరు చేసినటువంటి ప్రయత్నం సాహితీలోకం ఎన్నటికీ మరిచిపోదు. గొప్ప ప్రయోగశీలురు వెంకట రామకృష్ణ కవులు. వీరు ప్రయోగపెట్టినటువంటి నూతనత్వం ఏమిటి అంటే, అత్యద్భుత శతావధానం, 2 శత విధానం, 3 శతప్రాసం, 4 ద్విగుణీకృతాష్టావధానం. వెంకట రామకృష్ణ కవులు పశ్చిమ గోదావరి జిల్లా కాకపర్ల గ్రామంలో చెర్ల నారాయణ శాస్త్రి గారి వద్ద విద్యాభ్యాసం చేశారు. తర్వాత పీఠాపురం మహారాజా వారి ఆస్థానంలో ప్రవేశించారు. శతావధానాన్ని 4 గంటల్లో మేము పూర్తి చేయగలమని చెప్పి రాజావారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపించారు, ఒక అర్జీ పంపించారు. అందులో వారు ఈ విధంగా చెప్పుకున్నారట: చేయుటకొక్క గంట అది చెప్పిన చొప్పున తప్పకుండగా వ్రాయుటకొక్క గంట సరివారలలో అవధాన పాండితీ స్థేయతకొక్క గంట అరుదించిన పెద్దలగా రవింప నుండో అరగంట వ్యవధి ఉండవలెన్ ధరణి పురంధరా. చేయుటకొక్క గంట అది చెప్పున చొప్పున తప్పకుండగా వ్రాయుటకొక్క గంట సరివారలలో అవధాన పాండితీ స్థేయతకొక్క గంట అరుదించిన పెద్దలగా రవింపనుండో అరగంట వ్యవధి ఉండవలెన్ ధరణి పురంధరా. నూతన శతావధానానికి 4 గంటల కాలం కావాలని
అందులో చేయడానికి 1 గంట, వ్రాయడానికి 2వ గంట, అవధాన పాండితి స్థిరత్వానికి 3వ గంట, 4వ గంట వచ్చినటువంటి అతిథులు పెద్దలను గౌరవించడానికి ఉండాలి సుమా అని చమత్కారంతో, ఉండాలి ప్రభు అని చమత్కారంతో వాళ్ళు పలికారట. జంట కవులు సమర్పించిన విజ్ఞాన పత్రంలోని చేయుటకొక్క గంట పద్యాన్ని ఆధారంగా చేసుకుని రాజావారు 100 పద్యాలు చెప్పమని కోరగా, మరునాడు వారు సరియగు తేదీ 14/3/1909లో ప్రహ్లాద చరిత్రపై 100 పద్యాలను నిరాఘాటంగా చెప్పారట. ఇది శతావధానంగా ప్రసిద్ధి పొందింది. ఇది శతావధానంగా ప్రసిద్ధి పొందడం జరిగింది. అవధానంలో సరసాన్ని ఎంత సుమధురంగా ఒలికించవచ్చో ఉషాకన్య సౌందర్యాన్ని వెంకట రామకృష్ణులు వర్ణించిన పద్ధతి చూస్తే అందులోని రమ్యత తెలుస్తుంది. చెన్ను మీరిన కన్నులు చేరడేసి, చెన్ను మీరిన కన్నులు చేరడేసి, పసలు మీరిన వెంట్రుకల్ బారడేసి, బాగు మీరిన గుబ్బలు పట్టడేసి, కలిగి చిన్నారె యౌవన కాలమందు. చెన్ను మీరిన కన్నులు చేరడేసి, పసలు మీరిన వెంట్రుకల్ బారడేసి, బాగు మీరిన గుబ్బలు పట్టడేసి, కలిగి చెన్నారె యౌవన కాలమందు. ఈ పద్యంలో జంట కవులు ఉషాకన్య నయన నయగారాలను, వక్ష సౌందర్యాన్ని, కురుల యొక్క సోయగాన్ని సొగసుగా వర్ణించడం జరిగింది. శతవిధానం తర్వాత వెంకట రామకృష్ణ కవులు శతప్రాసం అనే ప్రక్రియను ప్రదర్శించారు. తర్వాత వీరు పీఠాపురం రాజావారి కోటలో 1909 నవంబర్ 20వ తేదీన ఒక శతావధానం చేశారు. అక్కడ ఒక పృచ్ఛకుడు లక్షణ విరుద్ధంగా కవిత్వం చెప్పే కవిని వర్ణింపుడని కోరారట. అప్పుడు వీరు చెప్పిన పద్యం చూడండి. ప్రాసంబున్ యతియున్ విరుద్ధగతి శబ్దంబుల్ ప్రయోగించుచున్, మీసంబుల్ వడివెట్టి మాకుపమేమేయంచు ఎందున్, దురభ్యాసంబొప్పగనుండువారు కవులై పద్యంబులన్ చెప్పినన్, వాసింగన్న కవీశ్వరుల్ సభలలో వర్ణింతురే వారలన్. ప్రాసంబున్ యతియున్ విరుద్ధగతి శబ్దంబుల్ ప్రయోగింపుచున్, మీసంబుల్ వడివెట్టి మాకుపమేమేయంచు నిందున్, దురభ్యాసంబొప్పగనుండువారు కవులై పద్యంబులై చెప్పినన్, వాసింగన్న కవీశ్వరుల్ సభలలో వర్ణింతురే వారలన్. యతిప్రాసలు శబ్దాలు విరుద్ధమైన రీతిలో ప్రయోగించసు, మీసాలు మెలివెట్టి మాకు మేమే పోల్చదగిన వారమని గర్వంతో ఒప్పుతూ పద్యాలు చెప్పే కవులను వాసింగన్నటువంటి పేరుగన్న కవీశ్వరులు వారిని సభలలో వర్ణిస్తారా, వాళ్లను మెచ్చుకుంటారా, ఆ కవులను ఉదాహరిస్తారా అని పద్యంలో వాళ్ళు ఆ కవులు ఆ భావాన్ని వెల్లడించారు. ఇంకొక సమస్య చూడండి వారి అవధానాల్లో. కుండను కొండ సొచ్చెనిదిగోయని పల్కెను విస్మయంబుగన్, కుండను కొండ సొచ్చెనిదిగోయని పల్కెను విస్మయంబుగన్, కొండలు రేగి కుండలు సేయుచునుండజూచి, ఆ ఖండలుడుద్దతుండయి అఖండ పరక్రమముప్పరెక్కలంచెండ, గండగుటందెలిసి శీతనగాత్మజుడబ్ది వజ్రిరా, కుండను కొండ చుచ్చే ఇదిగో జని పల్కెను విస్మయంబుగన్. ఆఖండలుడు అంటే ఇంద్రుడు, శీతనగాత్మజుడు అంటే మైనాక పర్వతము, మేనకా హిమవంతుల కుమారుడు, వజ్రి అంటే ఇంద్రుడు,
ఆ ఇంద్రుడు పర్వతాల రెక్కలు ఖండిస్తుంటే, ఇంద్రుడు రాకపూర్వమే మొదట్లో పర్వతాలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడ పడితే అక్కడ వాలేవి. ప్రజలకు చాలా ఇక్కట్లు జరుగుతున్నాయని మొరపెట్టుకుంటే ఇంద్రుడు వాటి రెక్కలు నరకడానికి వచ్చాడట. ఇది ముందుగానే పసిగట్టినటువంటి శీత నగాత్మజుడు మైనాక పర్వతం వెళ్ళి ఇంద్రుడు రాకపూర్వమే సముద్రంలో దాగినాడన్న ఈ అంశాన్ని తీసుకొని ఈ పద్యాన్ని పూరించారు. రాతికి కోతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్. రాతికి కోతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్. ఖ్యాతి యసంగ అంజనకు కలిగిన శ్రీ హనుమాను జూచి సంప్రీతిని చెంది దేవతలు పేరిమి చెప్పుకొనంగసాగిరా భూతలమందు రావణుని పొల్పడగింపగా ఇప్పుడంధకారాతికి కోతి పుట్టే రఘురాముని కైవడి సీత కైవడిన్. ఖ్యాతి యసంగ అంజనకు కలిగిన శ్రీ హనుమాను జూచి సంప్రీతిని చెంది దేవతలు పేరిమి చెప్పుకొనంగసాగిరా భూతలమందు రావణుని పొల్పడగింపగా ఇప్పుడంధకారాతికి కోతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్. మరొక్క అవధానంలో బాలకృష్ణుణ్ణి వర్ణించమన్నారట. అప్పుడు వీరు సీసపద్యంలో చెప్పిన వర్ణన చూడండి. చిన్నారి పొన్నారి చిన్ని వన్నెల గుత్తి చెన్ను దన్పడి మోము చెల్వువాని. చిన్నారి పొన్నారి చిన్ని వెన్నెల గుత్తి చెన్ను దన్నడి మోము చెల్వువాని. మేలము జేయు వాలు కన్నులవాని కొమరారు నల్లని కురులవాని. మేలము జేయు వాలు కన్నులవాని కొమరారు నల్లని కురులవాని. నీలమేలముడాలు నేల జాలిన మేని వన్నెవాని ఏని చిన్నెవాని. నీలమేలముడాలు నేల జాలిన మేని వన్నెవాని ఏని చిన్నెవాని. కెందామరల డీలు గీలి సేయగజాలు చాలలీనె సంజ దోజివాని. పల్లవి పల్లవాధరా ప్రాణనాథు నందనందను పూజింతుడెందమందు. నాదగు వధానముంగని మోదమంది ఉన్నవారికి సంపదలు సుగు కొరకు అని చిన్న కృష్ణుణ్ణి ఈ రకంగా వర్ణించారు. మరొక వర్ణంలో పరీక్ష ఫెయిల్ అయినటువంటి స్కాలర్ను పండితుడిని వర్ణించమన్నారట. పలువురు పిల్లలందు నగుబాటు ఘటిల్లు నటంచు దుఃఖమున్ వెలదుగ నివ్వరీ అరిక పిండిలి కాదను నట్టి భీతియున్. బొలుపగు పీజు కాలరియు బోవు నటంచును గొప్ప బింగయున్ కలిగి పరీక్ష ఫెయిలైన స్కాలరు చింతలనుందు నింతయున్. తర్వాత తుఫాను గురించి వర్ణించమన్నారట. అక్కడ ఎందుబూదు అహహాదరి జేరుడు తెన్నికేదియో దిక్కులు కానరావిపుడు దేవుని కిందయరాదు నావికుల్ మిక్కులు డస్సియుండిరదే. మెండుగ వీచుసునుండె గాలియున్ దక్కునే ఓడయంచుమది తల్లడమందు తుఫాను పట్టినన్. అంత సహజంగా వర్ణించారో చూడండి. అక్కడ ఎందుబోదు అహహాదరి జేరడు తెన్నికేదియో దిక్కులుగా నరావిపుడు దేవుని కిందయరాదు నావికుల్ మిక్కిలి డస్సియుండెరదే. ఎన్మెండుగా వీచుచునుండె గాలియన్ దక్కునే ఓడయంచుమది తల్లడమందు తుఫాను పట్టినన్. మరొక్క వర్ణన కుక్కుటేశ్వర స్వామిని వర్ణించమన్నారట. రజత గిరీంద్రమున్ విడి కరంబు మనోహరమైన ఈ పురిన్. రజత గిరీంద్రమున్ విడి కరంబు మనోహరమైన ఈ పురిన్. భుజగ విభూషణుండు పువ్వుబూడియు కుక్కుట రూపధారులై
ప్రజలకు నిల్లవేళల శుభంబుల సంగదలంచి వేడుకన్ విజయము చేసియుండిరి పవిత్ర చరిత్ర భజింపు మాహరన్ రజత గిరీంద్రమున్ విడి కరంబు మనోహరమైన ఈపురిన్ భుజగ విభూషణుండు పువ్వుబోడియు కుక్కుట రూపధారులై ప్రజలకు నిల్లవేళల శుభంబుల సంగదలంచి వేడుకన్ విజయము చేసియుండిరి పవిత్ర చరిత్ర భజింపు మాహరున్. ఈ రకంగా తెలుగులో అవధాన ప్రక్రియను సుసంపన్నం చేసి అవధానంలో కొత్త ఉరవడులు చూపించినటువంటి మహానుభావులు వెంకట రామకృష్ణ కవులు. వారి ప్రతిభకు నీరాజనాలు అర్పిస్తూ శ్రీభారత ఛానల్ మరో భాగంలో మరో అవధానులను గురించి పరిచయం చేస్తామని మనవి చేసుకుంటూ శుభం భూయాత్.